అంటే బాపట్ల అనేసరికి మనకి బీపీటీ 5204 అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. దాని యొక్క క్వాలిటీ పరంగా కానీ మార్కెట్లో కానీ తర్వాత వినియోగదారులందరూ కూడా దానిని ఇష్టపడుతూ ఉండటం వలన అదే ఇప్పటికి కూడా చాలా మెగా వెరైటీగా ఉంది. ఈ మెయిన్గా మనకేంటంటే అగ్గి తెగులకి దోమకి తట్టుకోలేదు కాబట్టి పడిపోతూ ఉంటుంది జనరల్గా. అందుకని మనం ఏం చేసామంటే దానికి అగ్గి తెగుల్ని దోమని తట్టుకుని అదే క్వాలిటీ వచ్చేలాగా దానికన్నా ఎక్కువ వీళ్ళు వచ్చేటట్టుగా మనం పరిశోధనలు అయితే సాగిస్తూ ఉన్నాము. దానిలో భాగంగానే మనం ఈ సంవత్సరమే బీపీటీ 3082 అనేటటువంటి రకాన్ని మనం మొదటి సంవత్సరం మినీ కిట్గా రైతులకి ఇవ్వడం జరిగింది. ఇది బీపీటీ 5204 మరియు ఎంటీయు 1075 అనే రకాలని సంకరపరచడం ద్వారా ఈ విత్తనాన్ని మనం డెవలప్ చేయడం జరిగింది. దీని యొక్క పంటకాలం వచ్చేసరికి ఖరీఫ్లో 130 నుంచి 135 రోజులు, అదే రబీ సీజన్లో అయితే 125 రోజులకి మనకి మెచ్యూరిటీ వచ్చేస్తుంది. అదే ఇది ఏ నెలల్లో అయినా అన్ని రకాల నెలల్లో కూడా పండించుకోవచ్చు, 2 రకాల సీజన్లలోనూ. అదేవిధంగా లేట్ ఖరీఫ్లో కూడా మనం వేసుకోవడానికి ఇది అవకాశం ఉంది. గింజ నాణ్యత కూడా బీపీటీ 5204తో సమానంగా ఉంటుంది. ఇది దోమని అగ్గి తెగుల్ని తట్టుకునే రకం కాబట్టి మనం కొంతవరకు పురుగు మందుల వినియోగాన్ని తగ్గించుకుని మన యొక్క ఆరోగ్యాన్ని కూడా ఖర్చులు తగ్గించుకోవటమే కాకుండా రైతు వినియోగదారులకి ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు మనకి మేలు చేసేటటువంటి రకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు అండి. దిగుబడి విషయానికి వచ్చేసరికి కంకికి వచ్చేసరికి మనకి 400 నుంచి 450 గింజల వరకు ఉంటాయండి. దీనికి ఇది బీపీటీ 5204 కన్నా కానీ ఇంకా సన్న రకం. దీని యొక్క కుకింగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇది 30 నుంచి 35 పిలకలు మామూలుగా ఎక్కడ చూసినా కంటే యావరేజ్ మీద. కొన్ని చోట్ల మనం బలం గల నేలల్లో 50 పిలకల వరకు కూడా వస్తుంది ఒక్కొక్క మొక్క నుంచి. తర్వాత ఇది పిలక శాతం కూడా చాలా ఎక్కువగా ఉండటం వలన ఇది 5204తో పోల్చినప్పుడు మనకి ఇది 20% వరకు అధిక దిగుబడిని ఇవ్వటం జరిగిందండి. దీనిలో కూడా పేరెంట్గా మనం బీపీటీ 5204ని వాడటం జరిగింది. దీనికి ఒక కుకింగ్ క్వాలిటీ కూడా బీపీటీ 5204తో సమానంగా ఉంది. దాని యొక్క క్యారెక్టర్స్, గ్రెయిన్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయో, అమైలోజ్ కానీ అదేవిధంగా మనకి ఆల్కలీ స్ప్రెడింగ్ వాల్యూ, స్టార్చ్ కంటెంట్ అవన్నీ కూడా మనకి బీపీటీ 5204 కన్నా కానీ మెరుగుగా ఉండి తినేటప్పుడు కూడా మనకి విడివిడిగా ఉండి తినడానికి కూడా చాలా అనుకూలంగా ఉన్నటువంటి రకం. అందుకే దీన్ని మనం ఫస్ట్ ఇయర్ మినీ కిట్గా రైతుల పొలాల్లో పరిశోధనలకు గాను ఇవ్వటం జరిగిందండి. 1000 గింజల బరువు వచ్చేసరికి బీపీటీకి మనకి 14.5 గ్రాములు ఉంటే ఇది 13 నుంచి 13.5 గ్రాములు ఉంటుంది. ఇంకా సన్న గింజ సూపర్ ఫైన్ రకం కిందే ఇది మార్కెట్లో కొనుగోలు చేయబడిందండి. నారు ఇంకా మన సీజనేనండి. మామూలుగా అయితే 135 రోజులకే ఇది వచ్చేస్తుంది కాబట్టి మనకి 145 రోజులు అండి బీపీటీ 5204 అనేసరికి. ఇప్పుడు మనం దాంతోపాటు పోసుకుంటే పక్కన పొలాల్లో కనుక వేసినప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యింది కాబట్టి ఒక 10 రోజులు లేట్గా పోసుకుంటే బెటర్. సీజన్లో మామూలుగా మనం జూన్ జూలైలో వేస్తారు, కొంచెం లేట్ సీజన్ అంటే ఆగస్టులో వేస్తారు. నెల్లూరు వచ్చేసరికి అక్టోబర్లో వేస్తారు, సెప్టెంబర్ అక్టోబర్లో వేస్తారు. అట్లా కూడా వేసుకోవచ్చు. ఏ సీజన్లో వేసినా కానీ ఇబ్బంది లేదు. నిద్రావస్థ ఒక 10 రోజులు ఉంటుందండి, వారం నుంచి 10 రోజులు, అంతకన్నా ఎక్కువ అయితే లేదు. అంటే 10 days మనం ఎలాగో ఎండ పెడతాం కాబట్టి ఎలాగో గ్యాప్ ఉంటుంది కదా మనకు. ఒక 10 days మెచ్యూరిటీ వచ్చిన తర్వాత 10 days ఉంటుంది కాబట్టి మనం వేసుకోవచ్చు అండి రబీలో కూడా. వెద సాగుకైనా వేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఇది తక్కువ రోజుల పంట కాబట్టి కొంచెం మనం ఎరువు కొంచెం తగ్గించుకోవాలి. ఎరువు కూడా అంత ఎరువు కూడా తీసుకోవటం లేదు. ఇది మామూలుగా మనం చూసిన పరిశోధనలో కూడా ఏంటంటే మిగతా వెరైటీస్ కన్నా తక్కువ ఎరువుతోనే ఇది పండుతుంది కాబట్టి కొంచెం ఎరువు తగ్గించుకుని వాడుకుంటాం వల్ల మనకి ఎరువు మీద పెట్టే ఖర్చు కూడా కొంతవరకు తగ్గుతుంది కాబట్టి అలా చూసుకోవాలి.